నమస్కారం. ఏనాడు నీ పరిపాలనమా నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళదాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, వెళ్ళి విసిపోవా. భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రగా, సస్యాంధ్రగా, సస్యశ్యామలాంధ్రగా, వెలుగులాంధ్రగా తీర్చిదిద్దేందుకు గడియారపు ముళ్ళు వెంట తడియారని స్వేదంతో పరిశ్రమిస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆత్మీయ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు అలనాటి స్వర్ణగిరిని మళ్లీ రాయలేలిన రతనాల సీమగా తీర్చిదిద్దేందుకు జొన్నగిరి మైనింగ్ ప్రాజెక్టును గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తమ స్వర్ణ హస్తాల చేత ప్రారంభించారు. ఇప్పుడు పత్తికొండ శాసనసభ్యులు శ్రీ కెఈ శ్యాంబాబు గారు స్వాగత వచనాలు పలుకుతారు. సభాయ నమః. పెద్దలు పూజ్యులు మన రాష్ట్రీయ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే వేదిక పైన ఉన్న మంత్రివర్యులకి, అలాగే నా సహచర ఎమ్మెల్యేలకి, అలాగే ఈరోజు మన ప్రాంతంలో మన మట్టి నుంచి మన రాళ్ళ నుంచి ఈ బంగారం తీసే ప్రభాకరన్ గారికి, కార్తికేయన్ గారికి ప్రతి ఒక్కరికి నమస్కారాలు చెప్తూ, ముఖ్యంగా నా తెలుగుదేశం కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. సోదరులారా, మనకి బాగా తెలుసు మనము ఈ ప్రాంతంలో ఎంత ఇబ్బందులు పడుతున్నామో. మనకి ఒక నది లేదు, ఒక దార లేదు. మనం ఎంతసేపుకైనా కానీ వర్షాపాతం దానిపైన మనము డిపెండ్ అయ్యి మన సేద్యం చేసుకునే కాలం. కానీ గత తెలుగుదేశం గవర్నమెంట్లో 14-19లో పెద్ద ఆయన కె కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో మన చంద్రబాబు నాయుడు గారి సొలోతో 250 కోట్లు తీసుకొని మనము 68 చెరువులకి మనం నీళ్లు నింపుకునే ఘనత మన చంద్రబాబు నాయుడు గారిది అని సభాపూర్వకంగా చెప్తున్నాను. మరి అదేవిధంగా ఈరోజు ఈ సంస్థ ఈడ ఓపెన్ అయ్యిందంటే మీ అందరూ కూడా బాగా తెలుసు. 2009 నుంచి వీళ్ళు ఇక్కడ భూములు స్వీకరణ స్టార్ట్ చేశారు. ఆ రోజు కెఈ ప్రభాకర్ గారు ఎమ్మెల్యేగా ఉండేది.